సో ఎందుకంటే పవన్ పైగా ముందరే చెప్పాడు ఇందాక మాట్లాడింది బాగుందని. సో బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. కశ్యప్ ఇందాక నువ్వు చిన్న పని చేసావు, నాకు చిన్న సలహా ఇస్తా. ఎప్పుడైనా పేరు మర్చిపోతే 2-3 సార్లు మళ్ళీ రిపీట్ చేస్తాం, మనం అది చేయకూడదు. ఓకే అసలు ఒకసారి మిస్టేక్ చేస్తే వదిలేయాలి. అది సార్ నాకేంటంటే పేర్లు మర్చిపోవడం అనే పెద్ద మతిమరుపు ఉంది సార్. అది పావని నేనేం చెప్తున్నానంటే పర్లేదు సార్. సారీ ఓకే. సో కశ్యప్కి అందరూ అంటూ ఉంటాం కదా, మామూలుగా మన తరుణ్ అవ్వచ్చు, పవన్ అవ్వచ్చు, ఎవరైనా భాను కానీ కళ్యాణ్ గారు ఎవరైనా చెప్పినప్పుడు ఒక పెక్యూలియర్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఉందని. అది మీకు అసలు ఐడియా లేదండి. ఈ అబ్బాయి కస్ప్ ఆఫ్ జంజాల గారు అండ్ నాకు తెలిసి క్రేజీ మోహన్ అని ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ ఉండేవారు తమిళ్లో. ఇది ఒక విచిత్రమైన టైమింగ్ సెన్స్ అండి అతనిది, ఆ హ్యూమర్ కానీ మేకింగ్ కానీ. సో ఐ థింక్ he is going to come with something very innovative and interesting అండి. ఇది ఒక 100% this will be definitely a new kind of comedy అండి. అంటే హ్యూమరు బాడీతో చేసే కామెడీ కాకుండా సెన్స్ ఆఫ్ హ్యూమరు, టైమింగు, దాంతో చేసే ఒక అద్భుతమైన టైమింగ్ ఉన్నవాడు. ఇది ప్యూర్లీ డైరెక్టర్స్ ఫిల్మ్ అండి, 100% డైరెక్టర్స్ ఫిల్మ్. ఎందుకంటే దీంట్లో పవన్ సాధినేని ప్రొడ్యూసరు, తరుణ్ భాస్కరు డైరెక్టరు, తను డైరెక్టరు, తిను డైరెక్టరు, అనీష్ కురవెళ్ళ డైరెక్టరు, మా కెమెరామెన్ డైరెక్టరు, నేను డైరెక్టరు, ఇంకెవరున్నారు అబ్బాయి, మా భాను డైరెక్టరు, కళ్యాణ్ డైరెక్టరు, విజయ్ డైరెక్టర్, మా ప్రొడ్యూసరు. సో ఇది డైరెక్టర్స్ ఫిల్మ్ అండి. ఇంతమంది ఉన్నా మమ్మల్ని అందరినీ నోరు మోయించి తనకు కావాల్సినట్టే చేయించుకుంటాడు. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ నథింగ్ మోర్ దెన్ దట్. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, Pavan, I really think it is your thought process of taking it forward. తన నమ్మకం అండి కేవలం. ఇవాళ రోజున ఇది ఇంత బాగా వచ్చింది అంటే ఐ వుడ్ గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు పవన్ అండ్ డెఫినెట్లీ టు కశ్యప్ అండ్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. టాటూ గురించి చెప్తానన్నారు, నిన్ను చూసేప్పటికి అన్నీ మర్చిపోయా. నీ టాటూవా? దా అమ్మాయి టాటూ అమ్మాయి అడిగింది, మళ్ళీ రేపు పొద్దున మీరు ట్రోలింగ్లు అవి చెయ్యొద్దు సార్. ఒక ఆయన పుట్టుమచ్చలకు బ్యాన్ చేశారు సార్, ఇప్పుడు మీరు టాటూలో అవకాశం వచ్చింది చేయబట్టుకున్నా చూడండి. ఇది డాడ్ దూరం ఉంటే బెటర్, ఫాదర్ పేరు వేసుకుంది. ఎనీవే థ్యాంక్ యూ. ఆ టాటూ గురించి అడిగితే చెప్తా. మీ టాటూ గురించి, నా టాటూ గురించి, మన ఇద్దరి గురించి. నువ్వు నన్ను అలా అనక్కు, నేను అది అయిపోగలను, నీకు వద్దు, చేసేయగలను. ఓకే నెక్స్ట్ మీ టాటూ గురించి. టాటూ గురించి దీంట్లో ఇందాక కశ్యప్ చెప్పాడు కదా ఇలాంటి సినిమాలు అయితే బాగుంటాయి అని. అలాంటిది టాటూకి ఈ సినిమాకి ఒక అంటే పార్ట్ 1 కూడా చేసేయచ్చు నా టాటూతో, నిజం, ఐఎమ్ నాట్ కిడింగ్. సో దీంట్లో ప్రతి క్యారెక్టర్కి కొన్ని న్యూయాన్సెస్ ఉంటాయి. నా క్యారెక్టర్ మాత్రం అదొక్కటి చెప్పచ్చు. నేను విచిత్రమైన క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్కి ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే చూడంగానే నా ఫోటోకి దండేస్తుంది. అది మనసులో కోరిక లేకపోతే అలా అయితే బాగుంటుందనా అని అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను కశ్యప్కి. కానీ దాని వెనకాల ఒక కథ చెప్పాడు. సో ఐ థింక్ అది నా టాటూకి నా ఫోటోకి దండకి ఉండే రిలేషన్షిప్. ఓకే సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అద్భుతంగా ఉంది మీ గ్లిమ్స్. ఏంటి ఇంతే మాట్లాడమని చెప్పాడు పవన్ నన్ను. లేదు సార్, ఇవాళ మీది కదా గ్లిమ్స్, అంతే మాట్లాడమన్నాడు. మీకోసమే ఇవాళ. నాకు అక్కడ కూర్చొని వార్నింగ్ ఇస్తున్నాడు. ఓకే ఏం చెప్పను. ఓకే సార్, అంటే చాలా పెద్ద మాటే చెప్పారు. కమల్ హాసన్ గారు కూడా ఇటువంటి పాత్రలో ఎప్పుడు కనిపించలేదు. క్యారెక్టర్ ఎస్, దీన్ని నేను జ్యోతి మై స్వీట్ హార్ట్, నేనేం చెప్పానంటే కమల్ హాసన్ గారు అద్భుతం, ఆయన కాలిగోటికి పనికిరాను, ఆయనకి ఇటువంటి క్యారెక్టర్ వేసే అవకాశం రాలేదు, అది నా అదృష్టం అని చెప్పాను. అదే సార్, మా వాళ్ళు నేను చెప్పినట్టుగా రాసుకుంటారు అనమాట, నేను అది చెప్తున్నా.